వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీలేఖ. వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈ రోజు ఏ దినపత్రికలు ఏ వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రచురించాయనే అంశాన్ని పరిశీలించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే బయోమాయ తెలంగాణ ఆర్టీసీలో ఏటా 320 కోట్ల రూపాయల బయో డీజిల్ కొనుగోలు, టెండర్ లేకుండానే అద్వైత్ బయో ఫ్యూయల్ కి అప్పగింత, నిబంధనలు పాటించకున్న పెద్ద మనస్సు అంటూ ఏదైతే తెలంగాణ ఆర్టీసీ నడిపే బస్సుల్లో డీజిల్లో 10% బయోడీజిల్ కలిపి వాడటానికి 2015 ఆరంభంలో టెండర్ పిలిచారు. తెలంగాణలోని 94 బస్సు డిపోలకు 2,14,54,412 లీటర్లు అవసరమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 122 డిపోలకు గాను 2,74,85,658 లీటర్లు అవసరమని అంచనా వేశారు. దానికి సంబంధించి ఏవైతే బయోఫ్యూయల్ కి అప్పగించారో నిబంధనలు వారు పాటించుకున్నా వారిని పట్టించుకోవడం లేదు అంటూ డీజిల్ ధర కంటే ₹5 తగ్గించి ఇస్తామని అద్వైత్ బయోఫ్యూయల్ లేఖ రాస్తే చివరకు ₹4 మాత్రమే తగ్గించేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హంగా ఉందంటూ మొత్తం డీజిల్లో 10% డిజిటల్ అని మొదట నిర్ణయించారు. అయితే అద్వైత్ కు దాన్ని 20% పెంచి ఎక్కువ కొనడం ప్రారంభించారు అంటూ వార్తను రాస్తూ వచ్చారు. ఓటరుకు విశిష్ట గుర్తింపు సంఖ్య. దేశంలో ఎక్కడికి మారినా అదే నెంబర్. ఆన్లైన్లో అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలు, బోగస్ ఓట్ల ఏరివేతకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతోంది. జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఒకే ఓటరుకు 2-3 రాష్ట్రాల్లోనూ ప్రాంతాల్లోనూ ఉన్న ఓట్లను తొలగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ విషయాన్ని వార్తలో రాశారు. ఇక వారంలో కథం. అమెరికాలో తెలుగు విద్యార్థిని హతమార్చిన దుండగుడు హతం, వెంటాడి వేటాడిన పోలీసులు, 3కి గాయాలు అంటూ అమెరికాలో తెలుగు విద్యార్థి శరత్ మరణం గురించి తెలిసిందే. ఆ మరణానికి కారణమైన నిందితులను పోలీసులు వెంటాడి వేటాడారంటూ వార్తలు రాసుకొచ్చారు. నిండుకుండల ఆల్మట్టి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో సోమవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,000 క్యూసెక్కులు దిగువన ఉన్న నారాయణపూర్ కు వదిలారు. ఆ వార్తను రాశారు. ఇక నిధుల వరద. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు 1.190 కోట్ల రూపాయలు. గతేడాది మిగులు నిధులు 571 కోట్ల రూపాయలు కొనసాగింపు అంటూ ఏదైతే 2018-19 సంవత్సరానికి నిధులు అందుబాటులో ఉన్నాయో 1,761 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాశారు. ఇక కాంగ్రెస్ లో లొల్లి. భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ వర్గీయుల తోపులాట. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై నగర నేతల మండిపాటు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలన్న అంజన్ అంటూ నిన్న కాంగ్రెస్ సమావేశంలో భాగంగా భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ వర్గీయుల మధ్య తోపులాటలు జరిగాయి. నకరేకల్ నియోజకవర్గ సమీక్ష సమయంలో ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గీయులు ఈ విధంగా తోసుకున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ నేస్తూ ఆ వివాదానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఇక సారు సీటీయరు అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. బీసీ గురుకులాలలో 11,000 సీట్లు, ఇప్పటికే 95% భర్తీ, ఇంకా వేల కొద్దీ విజ్ఞాపనలు అంటూ ఆశావాహులంతా పేదలు, అసహాయులే. నిత్యం సంక్షేమ భవన్ వద్ద పడిగాపులు, సర్ది చెప్పలేకపోతున్న అధికారుల పాట్లు అంటూ ఏదైతే రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో సీట్లకు భారీ డిమాండ్ పెరిగింది. జనాభా పరంగా బీసీలు ఎక్కువగా ఉండడంతో సీటు కోసం పోటీ పడే ఆశావాహుల సంఖ్య అదే స్థాయిలో ఉంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక కేసీఆర్ బ్యాగులు బల అంటూ వార్తను రాశారు. ఇక ఆవిష్కరణలతో పరిష్కారం. IIIT హైదరాబాద్ పూర్వ విద్యార్థుల ఘనత. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలే వారికి స్ఫూర్తి. 3 అంకిర సంస్థలతో జాతీయ స్థాయి గుర్తింపు అంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులనే వ్యాపార వస్తువులుగా తీసుకుని విజయం సాధించారు ఆ విద్యార్థులు అంటూ 25 ఏళ్లలోపు వయసున్న కుర్రాలు చేసిన ఆవిష్కరణలు విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అంటూ గచ్చిబౌలిలోని IIIT హైదరాబాద్ పూర్వ విద్యార్థులు స్థాపించిన అంకురా సంస్థలు జాతీయ స్థాయి ఖ్యాతి సంపాదించాయి. ఆ వార్తను హైలైట్ చేశారు. అలాగే ఎందుకింత ఆలస్యం అంటూ మాదక ద్రవ్యాల కేసులో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వార్తను కూడా హైలైట్ చేశారు. మరో దినపత్రిక విజయక్రాంతి తీసుకున్నట్లయితే యాచకుడి భూమికే ఎసరు అంటూ
భూమిని కబ్జా చేసిన టీఆర్ఎస్ నేత, వ్యవసాయ భూమిని కలుపుకున్న సర్పంచ్ భర్త. కాసులిస్తే గాని కాస్తు రాయనన్న వీఆర్ఓ అంటూ పోలీసులు తహసీల్దార్ ముందు బాధితుడి మొర. న్యాయం చేయాల్సిన అధికారులే పోలీసులకు పట్టించిన వైనం అంటూ అతను భిక్షగాడు, అతనికి అన్ని కష్టాలే. తన పేదరికానికి తోడు తనకున్న 2 కొడుకులు అందులే. అలాంటి పరిస్థితి ఉన్న అతన్ని చూస్తే అయ్యో పాపం అనాల్సింది పోయి, అతనికి గ్రామంలో వారసత్వంగా వచ్చిన కొంత ప్రభుత్వ భూమి ఉంది. గ్రామంలో వ్యవసాయం చేస్తూ తన పిల్లలతో చదివించుకుంటూ బతుకుతున్న అతని భూమిని టీఆర్ఎస్ నేత కబ్జా చేశారు అంటూ ఈ నేపథ్యంలో తహసీల్దార్ని అడిగినా పట్టించుకోలేదని పోలీసులకు అప్పగించారంటూ వార్తలు హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మరో వార్త, 18 నెలలుగా జీతాలు లేవు. ధనిక రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధుల వేతలు. పంచాయతీ నిధులు సర్కార్ స్వాహా. ఎన్నికల హామీలను విస్మరించిన టీఆర్ఎస్ అంటూ గ్రామాలను బలోపేతం చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, మండల పరిషత్ చైర్పర్సన్లు గౌరవ వేతనాలు పెంచామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 18 నెలలుగా స్థానిక సంస్థల ప్రతినిధులకు జీతాలు చెల్లించడం లేదు అంటూ వార్తలు హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక ప్రజలే కేసీఆర్ను తరిమి కొడతారు అంటూ ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండ నుంచే టీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అంటూ గ్రూపు తగాదాలు లేవు, అంతా రాహుల్ గ్రూపే అంటూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటి సభలో వ్యాఖ్యానించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం. ఇనాం భూముల నిషేధ చట్టంతో ఆలయ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన గత పాలకులు అని, రైత్వారీ చట్టం అమలులో పెరిగిన ఆర్థిక సమస్యలు, దీపధూప నైవేద్యాలకు నోచుకొని దీనస్థితిలో దేవాలయాలు, అడ్డదారిలో ఆలయ భూములను ఆక్రమించే కుట్రకు తెరలేపిన రెవెన్యూ అధికారులు అని కాపాడాలంటూ ప్రభుత్వానికి అర్చకులు విన్నవించుకున్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. 5 నెలల్లోనే ఎన్నికలు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పాత బస్తీలో ఎంఐఎంకు పోటీనిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటన, రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఎన్నికలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ శ్రేణులకు ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక శరత్ హంతకుడి కాల్చివేత అంటూ అమెరికాలో విద్యార్థి శరత్ ఆత్మహత్యకు సంబంధించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక బస్తీ దవాఖానాను సందర్శించిన డాక్టర్ కె లక్ష్మణ్ అంటూ గాంధీనగర్ డివిజన్ పరిధిలో బస్తీ దవాఖానాను, ప్రభుత్వ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ సందర్శించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే రావమ్మ కృష్ణమ్మ అంటూ 4.45 రోజుల్లో జూరాలకు పరుగులు పెట్టనుంది. ఎగువన భారీ వర్షాలతో పెరుగుతున్న వరద, ఆల్మట్టిలోకి భారీగా ప్రవాహాలు పెరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో నిండు కుండలా కనిపించబోతోంది. ప్రాజెక్టు నిండిపోబోతోంది. 2 రోజుల్లో నారాయణపూర్ నిండగానే దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్రకు వరద నీరు పోటెత్తుతోంది. 4-5 రోజుల్లో ఈ డ్యాం నిండిపోబోతోంది. మరో వారంలో శ్రీశైలానికి నీరు అందనుంది. ఇక దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక ఫోన్ కోసం ప్రాణం తీశాడు. నగరంలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య. జులాయిగా తిరుగుతూ అప్పులు చేసిన నిందితుడు ప్రేమ్ సాగర్ ఫోన్ కొట్టేసి అప్పులు తీర్చుకునేందుకు ప్లాన్. స్నేహితుడైన ప్రేమ్ను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన ప్రేమ్ సాగర్ కర్రతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం. ఆదిబట్ల ఓఆర్ఆర్ వద్ద మృతదేహం గుర్తింపు అంటూ ఫోన్ కోసం ఒక ఇంటర్ విద్యార్థి తన స్నేహితుడిని హత్య చేశాడు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కాంగ్రెస్ లో కొత్త కిరికిరి అంటూ లోక్సభ అభ్యర్థుల టికెట్లపై షురూ అయిన లొల్లి అంటూ వార్త హైలైట్ చేశారు. ఇక అలాగే ఖరీఫ్ బలా రుణాలు ఎలా అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక బెంగాల్లో సిండికేట్ రాజ్యం నడుస్తోందని కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో నిప్పులు చెరిగారు మోడీ. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక ఐటీ దాడుల్లో 100 కోట్ల నగదు, 100 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్లుగా 1000 కోట్ల విలువ చేసే పత్రాలు కూడా ఉన్నట్లుగా తమిళనాడులో ఒకే కంపెనీకి చెందిన 30 చోట్ల ఐటీ తనిఖీలు చేసింది. నేడు కూడా సోదాలు కొనసాగనున్నాయి. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇది మంచి ఆరంభం. రష్యాతో సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చలు విజయవంతమయ్యాయి. దృఢబంధం కోసం కృషి చేస్తామన్నారు ట్రంప్. అలాగే పుతిన్ కూడా. హెల్సింకీలో ముగిసిన శిఖరాగ్ర భేటీ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక చెల్లుబాటు ఖాతాకే ఉపకార వేతనం అంటూ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణీలో మార్పులు అంటూ
వార్తను హైలైట్ చేస్తూ ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుంటే అజర్ అంజన్ యుద్ధం కాంగ్రెస్ లో అప్పుడే మొదలైన టికెట్ల లొల్లి సికింద్రాబాద్ నుండి పోటీకి అజర్ ఆసక్తి తీవ్ర స్థాయిలో మండిపడిన అంజన్ కుమార్ అంటూ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి ప్రారంభమైంది. సికింద్రాబాద్ నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కరక్కాయతో పొడి చేశాడు హైదరాబాద్ లో సరికొత్త దగా దందా వందలాది మందికి 5 కోట్ల రూపాయల టోపీ అంటూ 1000 డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు వాటిని పొడి చేసి తెచ్చిస్తే 1300 రూపాయలు చెల్లింపు భారీ మొత్తాలిస్తే కిలోకు అదనంగా 50 రూపాయలని ఎగబడి లక్షలు కొట్టిన నగర జనాలు అంటూ సోమవారం బిచానా ఎత్తివేసిన కంపెనీ లబోదిబోం అంటూ పోలీసుల వద్దకు బాధితులు అంటూ వార్తను హైలైట్ చేసి రాసుకొచ్చారు. అలాగే నగరవాసి నడ్డి విరుస్తున్న రోడ్లు అడుక్కో గొంతుతో అవస్థల ప్రయాణం అంటూ ఒక అధ్వానంగా ఉన్న రోడ్డుకు సంబంధించిన ఇమేజ్ నేస్తూ హిమాయత్ నగర్లోని 5వ నెంబర్ రోడ్డు 15 రోజుల కిందట మంచినీటి పైప్ లైన్ కోసం ఈ రోడ్డును తవ్వారు. గుంతలను సగం పూడ్చిపోయారు అంటూ ఎంత అధ్వానంగా ఉన్న ఒక ఇమేజ్ నేస్తూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. నగరంలో పరిస్థితి ఎలా ఉంది అంటూ రహదారి ఏది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఖర్చు ఖాతా ముందే మొదలైన ఎన్నికల ఖర్చు అంటూ బెంబేలెత్తుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యయంపై ఆందోళన నిధుల సమీకరణపై దృష్టి అంటూ రానున్న ఎన్నికలకు సంబంధించి నిధులను సమకూర్చుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారంటూ వార్తను హైలైట్ చేశారు. అలాగే పాపం పండింది శరత్ దశదిన కర్మ రోజే అతడి హంతకుడు కథం అంటూ క్యాన్సస్ లో కాల్పుల్లో హతమయ్యాడు. శరత్ ని హత్య చేసిన దుండగుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక సెల్ ఫోన్ కోసం దోస్తును చంపేశాడు అంటూ పెట్రోల్ పోసి తగలబెట్టేశాడని ఇంటర్ విద్యార్థి సెల్ ఫోన్ కోసం తన స్నేహితుడిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే కొర్రీల కాంగ్రెస్ ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టులపై 164 కేసులు ఒక్క కాళేశ్వరం మీదనే 88 కేసులు అంటూ ఏదైతే కోర్టులు మొట్టికాయలేస్తున్నా హస్తం నేతల్లో మార్పు శూన్యంగా ఉందని పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేసులు నేడు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు అంటూ వార్త రాసుకొచ్చారు. మరో వార్త నిందితుని ఎన్కౌంటర్ శరత్ హత్య కేసులో నిందితుడిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. అమెరికాలోని క్యాన్సస్ నగరంలో పారిపోతూ ఉండగా వెంబడించి మట్టుబెట్టారు పోలీసులు. ఎదురుకాల్పుల్లో 3 పోలీసులకు గాయాలయ్యాయి. వరంగల్ విద్యార్థినికి న్యాయం జరిగిందన్న క్యాన్సస్ ఇండియన్ అసోసియేషన్ అంటూ వార్త రాసుకొచ్చారు. సరికొత్త మార్గదర్శి గూగుల్ నుంచి విపిఎస్ కెమెరా ఆన్ చేస్తే దిశానిర్దేశం అంటూ ఉన్న చోట నిలబడి మొబైల్ ఫోన్ కెమెరాను ఆన్ చేసి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆ కెమెరాలో ఓ మనిషి లేదా పిల్లి ముందుగా నడుస్తుంటే దాని వెనుకే మనం నడవాల్సిన చోటుకు వెళితే అదే గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా రానున్న విప్లవాత్మక అప్డేట్ అంటూ సరికొత్త అప్డేట్ కు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. పరిశ్రమల్ని విస్తరిస్తాం, యువతకు శిక్షణ ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటామని, నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 1 కోటి ఎకరాల మాగారం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కుమ్ములాటలు హస్తం అంటూ నిన్న అజహర్ వ్యాఖ్యలతో గ్రేటర్ కాంగ్రెస్ లో కిరికిరి మొదలైంది. సికింద్రాబాద్ లో కాలు పెడితే కాటేస్తామని అజహర్ పై నిప్పులు చెరిగారు అంజన్. యాదాద్రి భువనగిరి జిల్లాలో బాహాబాహికి దిగారు. తనకున్న చిరుమర్తి కొండేటి వర్గాలు ఇద్దరు తన్నుకున్నారు. కోమటిరెడ్డి కొంబం వర్గాల వైపు తోపులాట జరిగింది. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మరో దినపత్రిక సూర్య తీసుకున్నట్లయితే మనం మంచి మిత్రులం అంటూ ట్రంప్ అలాగే పుతిన్ వ్యాఖ్యానించుకున్నారు. నిన్న శిఖరాగ్ర సమావేశంలో భాగంగా వారిద్దరూ భేటీ అనంతరం ఫిన్లాండ్ లో ట్రంప్ పుతిన్ భేటీ అయ్యారు. వ్యాపారం, మిలిటరీ, మిసైల్స్, న్యూక్లియర్స్ అంశంపై చర్చించారు. భవిష్యత్తులో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ట్రంప్. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక 1.12 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతిపక్షాల కుట్రను సాగనివ్వం, 1,12,000 ఉద్యోగాలను భర్తీ చేసి తీరుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న రాజన్న సిరిసిల్లలో ఆయన సభ జరిగింది. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మహిళా బిల్లుకు బేషరతు మద్దతు, నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ లేఖ.
మోదీ గారు మీకు మద్దతిస్తామంటూ ఆ బిల్లు ఆమోదం పొందేలా చూడండి అని, మహిళా సాధికారత బిల్లు ఆమోదం పొందాలి అని పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, 2010లోనే రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడిందని రాహుల్ గాంధీ మోదీకి ఒక లేఖ రాశారు. మహిళా బిల్లుకు మద్దతు తెలపాలంటూ ఆ వార్తను హైలైట్ చేశారు. నాణ్యతలో రాజీ లేదు, రిజర్వాయర్ల నాణ్యతలో రాజీ వద్దంటూ డిండి ప్రాజెక్టు రిజర్వాయర్లు ఏడాదిలోనే పూర్తి చేయాలి. డిండికి ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్ నియామకం, త్వరలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. డిండి ప్రాజెక్టు సమీక్షలో మంత్రి హరీష్ రావు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక అందరికీ సమన్యాయం, జగన్ను కలిసిన 104 సిబ్బంది తమకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదు, ప్రైవేట్ సంస్థల్లోకి వెళ్లిపోయామని వాపోయిన ఉద్యోగులు న్యాయం జరిగేలా చూస్తారని జగన్ హామీ. ఉత్సాహంగా కొనసాగిన 213వ రోజు ప్రజా సంకల్ప యాత్ర, కురుకుడురు వరకు నడిచిన వైఎస్ జగన్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన హైలైట్స్ ని ప్రచురించారు. మరో దినపత్రిక వార్త తీసుకున్నట్లయితే డ్రగ్స్ పై సుప్రీం జలక్, ఇంత ఆలస్యం ఎందుకు అంటూ మాదక ద్రవ్యాల కట్టడిపై ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయండి అని సెప్టెంబర్ 10కి కేసు వాయిదా వేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంత ఆలస్యం ఎందుకని మండిపడింది. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక బలపడిన అల్పపీడనం, 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక హస్తంలో అజహర్ ఆధ్యం అంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై అజహరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేస్తానని పేర్కొనడంతో అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక మహిళా బిల్లుకు మద్దతు తెలపాలని రాహుల్ లేఖ రాశారు మోడీకి. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక సెల్ ఫోన్ కోసం ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ప్రధాని సభలో పందిరికూలి, 67 మందికి గాయాలు అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక ఆంధ్రభూమి తీసుకున్నట్లయితే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దానికి సంబంధించిన వివరాలను ప్రచురిస్తూ వార్తను రాసుకొచ్చారు. ఇక ఒంటరిగానే పోటీ అంటూ టీఆర్ఎస్ తో పొత్తుకు విముఖం, మోదీ సుపరిపాలనపై ప్రజా చైతన్యం, ఏపీలో పొత్తు లేదా సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహ రచనలో బీజేపీ తీసుకుంటున్న భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వార్తను ప్రచురిస్తూ రాశారు. ఇక ఈ పంచాయతీ మాకొద్దు, రాజకీయాలతో వేగలేం, స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతపై అధికారుల మనోగతం అంటూ గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లుగా వెళ్లేందుకు అధికారులు వెనకంజ వేస్తున్నారు. స్థానిక రాజకీయంతో వేగలేమని, శాఖపరమైన నిధులకు ఆటంకం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక బెంగాల్లో సిండికేట్ రాజ్, ముడుపులు లేనిదే పని జరగదు, పెట్టుబడులు ఆగిపోయాయి, కిసాన్ ర్యాలీలో మమతపై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక కలిసి నడుద్దాం, మజ్లిస్ ను ఓడిద్దాం, పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉత్తమ్ పిలుపు అంటూ వ్యూహాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. పిసిసి చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు చేసిన దిశానిర్దేశానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. అలాగే ఏడాది చివరిలోగా డిండి పంచ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదు, తుంగభద్ర, శ్రీశైలం వరద నీరు కల్వకుర్తికి మళ్లింపు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల భేటీలో మంత్రి హరీష్ రావు వెల్లడించనున్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక స్మార్ట్ ఫోన్ కోసం ఓ టీనేజర్ తన స్నేహితుడి ప్రాణాలని హరించాడు. సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసులో మిస్టరీ సోమవారం వీడింది. స్నేహితుడే స్మార్ట్ ఫోన్ కోసం అతడిని కిడ్నాప్ చేసి తలపై మోడి హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. ఈ సంఘటనకు సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలనం కలిగించింది. ఆ వార్తను హైలైట్ చేశారు. మరో దినపత్రిక ఆంధ్రప్రభ తీసుకున్నట్లయితే అధికారం పూల పాన్పు కాదు, ముల్లబాట అంటూ ఎడాపెడా హామీలు పక్కాలో బాకులు అంటూ హామీల అమలుకు జనం పట్టు, విపక్షాలు వదిలి వెళితే ఒట్టు అంటూ మేనిఫెస్టోల అమలుపై కోర్టులు హెచ్చరించాయి. కుమారస్వామి ఉదంతమే తాజా ఉదాహరణ, శక్తివంతమైన మోడీకి తప్పని పాట్లు అంటూ ఎవరిని వదలని సోషల్ మీడియా అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక జ్వరం వచ్చింది, 6 జిల్లాల్లో మలేరియా, 9 జిల్లాల్లో డెంగ్యూ, 477 మలేరియా, 402 డెంగ్యూ కేసులు నమోదు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక ఏజెన్సీలో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారని, హైదరాబాద్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరిగాయని, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలలో మలేరియా విజృంభిస్తోందంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు.
ఏదైతే సీజన్ మారడం వలన జ్వరాల రోగుల సంఖ్య ఎక్కువవుతోంది, ఆసుపత్రుల సంఖ్య, సిబ్బంది సంఖ్య తక్కువ అవుతోంది. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక 1,12,000 ఉద్యోగాలు పక్కా అంటూ ఐటీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థుల భవితకు పెద్దపీట వేస్తానని నాయిని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో నిన్న ఐటీఐ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన వార్తను హైలైట్ చేశారు. ఇక బడి పంతులు లేక బడిగంటలు మోగక అంటూ బదిలీలతో మూతపడిన వందలాది ఏకోపాధ్యాయ పాఠశాలలు, హైస్కూల్లో సగం టీచర్ పోస్టులు ఖాళీ, వందలాది మంది విద్యార్థులున్నా ఒక్క ఉపాధ్యాయుడు లేడు. రాజ్భవన్ స్కూల్లో 650 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు అంటూ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న జాప్యానికి సంబంధించి, ఉపాధ్యాయుల బదిలీలో జరుగుతున్న నిర్లక్ష్యానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక రష్యాకు ట్రంప్ క్లీన్ చిట్ అంటూ అయినా హ్యాకింగ్ పై సంయుక్త విచారణ, పుతిన్తో చారిత్రక భేటీ అనంతరం ప్రకటన అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఫుల్ అంటూ డిండిలో 2 రిజర్వాయర్లకు డెడ్ లైన్, పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం, పాలమూరు జిల్లా సాగునీటి పథకాల పనుల్లో వేగం పెంచండి అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక సీట్ ఫైట్ అంటూ కాంగ్రెస్ లో మొదలైంది టికెట్ల లొల్లి, ఆ సీటు నాదంటే నాదంటూ సీనియర్లు కొట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ భువనగిరి భేటీల్లో నేతల వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక నవ తెలంగాణ తీసుకున్నట్లయితే నాడి పట్టే వైద్యులు లేరే అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. పిహెచ్సిలను వేధిస్తున్న డాక్టర్ల కొరత, ఓపీలో 50% మందికే వైద్య సేవలు, రోగులను పరిశీలిస్తున్న సిబ్బంది, ఏజెన్సీ ప్రాంతాలలో నామమాత్రంగా వైద్య సేవలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వైద్యుల కొరత సుస్పష్టంగా కనిపిస్తోంది. రోగులు ఎక్కువగా ఉంటున్నారు, వైద్యులు తక్కువగా ఉంటున్నారు. పిహెచ్సిలను డాక్టర్ల కొరత భారీగా వేధిస్తోంది. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక ధరల పోటు 4.5 ఏండ్ల గరిష్టానికి టోకో ద్రవ్యోల్బణం అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ధరల పెంపుకు సంబంధించిన వార్త. ఇక హస్తం లష్కర్ లొల్లి, అజహర్ ప్రకటన, అంజన్ ఆగ్రహం అంటూ హస్తం నేతల్లో సీట్ల కిరికిరి మొదలైంది. ఆ వార్తను హైలైట్ చేశారు. సికింద్రాబాద్ సీటుపై గరంగరంగా ఉన్నారు అజహర్ అలాగే అంజన్. ఒకరికొకరు తనకే సీటు కావాలంటే తనకే కావాలంటూ వారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక యూజీసీ కొనసాగాల్సిందే, హేకీ అధికారులను గ్రాంట్స్ కమిషన్కే ఇచ్చి బలోపేతం చేయాలి అంటూ విద్యా సంస్థలకు నిధులిచ్చే బాధ్యత ఇవ్వాలి అని, ఎంహెచ్ఆర్డీ నియంత్రణ ఉండొద్దు అని, హేకే తప్పనిసరైతే విస్తృత చర్చ అవసరమని కడియం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక అలాగే పాడి రైతు మహాగ్రహం అంటూ పలుచోట్ల పాలు పారబోసిన నిరసన అంటూ మహారాష్ట్రలో గిట్టుబాటు ధర కోసం పాలు రోడ్డుపై పారబోసి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక అలాగే బరాత్ కోసం 6 నెలల పోరాటం అంటూ ఘనంగా దళితుడి పెండ్లి ఊరేగింపు 80 ఏళ్ల తర్వాత తొలిసారి అని వార్త హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక వర్షాకాల తుఫాను, రేపటి నుంచి పార్లమెంటు ప్రారంభం, 18 సిట్టింగ్లు, జాబితాలో 43 బిల్లులు అంటూ పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక చెట్టును ఢీకొని బోల్తాపడి కార్లు అదుపు తప్పి 7 మృతి అని, 6 తీవ్ర గాయాలు, నల్గొండ సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు అని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక సెల్ ఫోన్ కోసం స్నేహితుని హత్య చేశాడు ఇంటర్ విద్యార్థి, అప్పు తీర్చేందుకు దారుణానికి ఒడిగట్టాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక అలా చెప్పించారు, ఆదాయం రెట్టింపు అయిందన్న రైతు మాట అబద్ధం అంటూ ఏదైతే క్షేత్రస్థాయికి వెళ్లి నిజ నిర్ధారణ చేసిన జాతీయ మీడియాకు ప్రధానితో అలా చెప్పాలంటూ అధికారులు ఏర్పాట్లు చేశారంటూ రైతులు మీడియాకు చెప్పారు. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక ప్రధాని సభలో అపశృతి, టెంట్లు కూలి 90 మందికి గాయాలు, బాధితుల్లో 24 మంది మహిళలు, ఇద్దరి పరిస్థితి విషయం. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. అలాగే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది, దానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. మరో దినపత్రిక డెక్కన్ క్రానికల్ తీసుకున్నట్లయితే హోమ్ మినిస్టర్ ఫర్ కేటీఆర్ యాజ్ సీఎం అంటూ నాయిని డిమాండ్స్ కేటీఆర్స్ ఎలివేషన్ ఇన్ పబ్లిక్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక ఏదైతే టెంట్లు కూలి
మోదీ సభలో పలువురికి గాయాలయ్యాయి, ఆ వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక అలాగే ట్రంప్ పుతిన్ సమావేశానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. కొప్పు కిల్లర్ షూట్ డెడ్ ఇన్ యుఎస్ అంటూ శరత్ హత్యకు సంబంధించిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక కర్ణాటక టేక్స్ బ్యాక్ ఇన్వైట్ టు హెచ్సిఏ అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక ది హిందూ తీసుకున్నట్లయితే ట్రంప్ సీస్ నో రీజన్ టు బిలీవ్ రష్యన్ మిడిలింగ్ అంటూ ఏదైతే నిన్న శిఖరాగ్ర సమావేశం జరిగింది పుతిన్ కి అలాగే ట్రంప్ కి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక సిండికేట్స్ హోల్ స్వే ఇన్ వెస్ట్ బెంగాల్ అంటూ పీఎం చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక తెలంగాణ టుడే తీసుకున్నట్లయితే స్మార్ట్ ఫార్మింగ్ నెక్స్ట్ టార్గెట్ అంటూ స్మార్ట్ ఫార్మింగ్ కి సంబంధించి నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ టార్గెట్ స్మార్ట్ ఫార్మింగ్ అని వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక రాహుల్ బ్యాచ్ ఫర్ ఉమెన్స్ కోటా బిల్ అంటూ రైట్స్ టు పిఎం అంటూ రాహుల్ మోడీకి ఒక లేఖ రాశారు. ఉమెన్స్ మహిళల బిల్లుకు సంబంధించి మద్దతు తెలపాలని ఆయన కోరారు. దానిలో ఆ వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక 90 ఇంజూర్డ్ అట్ మోడీస్ ర్యాలీ అంటూ మోడీ సభలో టెంట్ కోల్డడం వల్ల 90 మందికి గాయాలయ్యాయి, ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక మొత్తం మీద ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్ వాచ్. తిరిగి మరో న్యూస్ పేపర్స్ వాచ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.